గొంతులో పట్టేసినట్టు ఉంటుంది. ఓకే, ఇంకా మీరు అద్దంలో చూసుకుంటే ఏదో లోపల టాన్సిల్స్లో తెల్లగా గడ్డల్లా ఉన్నాయని అనుకుంటున్నారు. ఓకే, అది లోపల ఉన్నది చీమ పట్టడం కానీ పస్ కానీ కాదు. ఇన్ఫెక్షన్ అని భయపడుతున్నారు, అది కాదు. అది అవును తెల్లగా ఉంటుంది. అదేంటంటే కెరాటిన్ ప్లగ్స్ అంటారు. అంటే మనకి చెవిలో గుళ్ళిమ ఎలా తయారవుతుందో అలాగే టాన్సిల్స్లో కూడాను చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అక్కడ ఈ తెల్లగా కెరాటిన్ తయారై అక్కడి నుంచి అది రాలిపోయి గొంతులోకి వెళ్ళిపోతుంటుంది, మనకు తెలియదు. కొంతమందికి అక్కడే గడ్డ కట్టేసి చిన్న వైట్ ప్లగ్స్ లాగా తయారవుతాయి, అవి మళ్ళీ రాలిపోతుంటాయి. ఒక్కొక్కసారి కొంతమందికి మరీ పెద్దగా గడ్డ కట్టేస్తుంటాయి, దాన్ని మనం టాన్సిల్స్ అంటాం, టాన్సిల్ స్టోన్స్ అంటాం. అంటే బిళ్ళలాగా ఉంటుంది, అది టాన్సిలో లిత్స్ అని అంటారు మెడికల్ టర్మ్లో, లేకపోతే టాన్సిల్ స్టోన్స్ అంటాం అనమాట. సో అలా ఉన్నాయని కంగారు పడక్కర్లేదు. అది నార్మల్గా గోరువెచ్చ నీళ్ళలో ఉప్పేసి పుక్కిలిస్తే రాలిపోతుంటాయి. పొద్దున సాయంత్రం 3-4 డేస్ చేస్తే రాలిపోతుంటాయి. మళ్ళీ ఎప్పుడైనా తయారైతే మళ్ళీ అలా చేయొచ్చు, అదే జబ్బేం కాదు. ఉప్పేసి పుక్కిలించాలి. అదే కానీ పెయిన్ ఎక్కువగా ఉన్నా లేక మళ్ళీ ఎంత మనం ట్రై చేసినా ఇబ్బంది రావట్లేదు, అది క్లియర్ అవ్వట్లేదు, ఇబ్బందిగా ఉన్నది అని అనుకుంటే అప్పుడు దానికి టాన్సిల్స్ ఆపరేషన్ చేయడం తప్పితే దానికి వేరేది పుల్లల పెట్టుకు వెళ్ళడం గట్రా చేయడం అనేది కరెక్ట్ కాదు. 99% దానికోసం టాన్సిల్స్ ఆపరేషన్ చేసే అవసరం రాదనమాట. గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసి పుక్కిలిస్తే సరిపోతుంది. అదే స్టోన్స్ అంటాం, కొంచెం పెద్దగా ఉన్న వాటికి స్టోన్స్ అంటాం. అయినా కారణం అయితే ఇదే నేను చెప్పిందేను. సో దానికి సాల్ట్ వాటర్ గార్గిల్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ.